ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే అన్ని పార్టీలు బీజేపీతో పొత్తులన్నా పెట్టుకున్నాయి, తొత్తుల్లాగన్నా ఉన్నారు. పొత్తో ఏదో ఒకటిగా మారారు. కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి చేయాల్సిన మేలులలో ఒక్కటి చేయనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని అంత క్లియర్గా తెలిసినప్పటికీ అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు. అదే బీజేపీ పార్టీ మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు. ఏది కావాలంటే ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ఏ పోస్ట్ అయినా అదానికి కావాల్సిన ప్రాజెక్టులైనా అంబానీకి కావాల్సినది ఏదైనా కూడా చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనక పొత్తు పెట్టుకొని అక్రమ పొత్తు పెట్టుకొని బీజేపీతో అప్పుడుగా 5 సంవత్సరాలే కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీని పల్లెత్తి మాట అంటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోవైపు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారు జనసేన అయినా బహిరంగంగానే బీజేపీని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక్క వాగ్దానం ఒక్క విభజన హామీ మనకు నెరవేర్చకున్నా కూడా ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలి అంటే మన రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అని బీజేపీ చూస్తుంది. మన రాజ్యాంగాన్ని మనం సంరక్షించుకోవాలన్నా మన విభజన హక్కులు మనం తెచ్చుకోవాలన్నా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అవసరం. అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. ఆ సత్తా ఈరోజు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. మంచిది, మేము జాతీయ పార్టీగా ఉన్నాం, తప్పకుండా ఈ విషయాలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్తాం. ఆ విషయంగానే ఈరోజు కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చే సూచనలు అయితేనేమి వాళ్ళకున్న ఇబ్బందులను అయితేనేమి కనుక్కోవడానికి స్వయంగా రాష్ట్ర అధ్యక్షురాలే ఇక్కడికి వచ్చింది.